ఏంటి సిద్ధు? నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేస్తున్నావు. ఎందుకు? గ్యాలం గ్యాలం పెద్ద చేపని పడేయడానికి. ఓకే ఓకే. సతే టాబ్లెట్ తీసుకురా. అంకుల్ సతే ఎక్కడ చచ్చావరా? వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా? ఎవరి పని వాళ్ళు చేయండి చాలు. హాసిని బీపీ అంటే ఇదా సిద్ధు? దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. పెద్ద చేపకి గ్యాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు. ఎలా అవుతుంది? చేప కాదు తిమింగలం. పోనీ మిగతా చేపలకి గ్యాలం వద్దు, వలేసేద్దాం. బలా అమ్మ పిలుస్తుంది. హాయ్ హాయ్ ఆంటీ. పిలిచారా? ఓ, తల గుద్దుకోవడం చూసారా? ఎందుకు గుద్దావు? బయట గుద్దింది చూసారా, లోపల గుద్దింది చూసారా? అంటే బయట కూడా గుద్దావా? బయట తను గుద్దాడు, లోపల నేను గుద్దాను. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? కొమ్ములు వస్తాయా? ఇప్పుడు గుద్దాను, కొమ్ములు వచ్చేసాయా? పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు. అబ్బా, బాగుంది కదా? ఇలాంటివన్నీ సిద్ధు నమ్ముతాడా? నమ్ముతాడా ఏంటి? ఇది నచ్చే మళ్ళీ నా వెంట పడి కాఫీకి వెళ్దామని అడిగాడు. అవునా? అవును. అప్పుడు నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు, వాడి గురించి చెప్పు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా? ఏంట్రా? ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. అయితే నాకేం తెలదు. తెలుసుకుని చెప్పురా. వెళ్ళా. మంచోడా. ఆ మాట సిద్ధుతో అనకండి, కోపం వస్తుంది. కోపం వస్తే బూతులు తిడతాడు. మా సిద్ధు బూతులు మాట్లాడతాడు. బూతులంటే గుర్తొచ్చింది. ఒకసారి కాలేజ్ లో ఏంటి? ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్. ఏమండి, ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా? కాళ్ళు చేతులు వేయటమేంటి? ఓకే ఫ్రెండ్స్. సరే చెప్పు. ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు. డమాల్ డిమిల్. అయ్ బాబోయ్, తగిలిందా సత్తి? పర్వాలేలే, వాడికి తగిలినా ఏం కాదు, నువ్వు చెప్పు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు. బాబు ఏంట్రా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు? తెలుసుకున్నది చెప్పలేక. ఏం చెప్పొద్దు, మనసులో పెట్టుకో. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనకంతా తెలుసు. ప్లాన్ చేసింది నేనే కదా. ఈ ప్లాన్ అంతా మీదేనా? యా, బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాస్ అండి. నాచురలీ ఈ గ్యాలం వల చేపలంటే మాస్ గానే ఉంటుంది, కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్, మన గురించి మాట్లాడుతుందా? మాట్లాడటం ఏంటండి, ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్. విత్ యాక్షన్. ఐ నో, షీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అవార్డు ఇవ్వండి. ఎనీవేస్, హాస్ని పిలు. అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి. ఎలా పిలవాలో నాకు తెలుసు. ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఏమైపోద్దా ఏంటో. ఆగిపోతుంది. ఉండు ఉండు ఉండు. మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా, ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.
సిద్ధు నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ పిచ్చిదో ఫోన్ పిచ్చిదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. ఆ, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే గానీ మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేసావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళంతే, ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది, పాపం. సరే, ఏదైతే ఏ, మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి సిద్ధు అదే ఒకే ఒక్కసారి ఇడియట్ అనవా? అను, నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. బాబు ఏమండి ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా, మొత్తమే. బాబు గారు మీరు ఊర మాస అనుకున్నాను కానీ ఊర నాటండి. గుడ్ పాయింట్. హాస్ మీద పట్టుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సీనింటి కాక. చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ అలా కాదు, నేను నేర్పించిన. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా నా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? చూస్తావతారా బాబు? జ్యూస్ ఏంట్రా? ఎండను పడొచ్చాడు, ఐస్ క్రీమ్ ఇవ్వు చల్లబడతాడు. ఐస్ క్రీమా? ఏ అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు? ఏ చింటూ, ఏంట్రా? ఇడియటా? రే, అందరూ అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియకపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. ఇదా? అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చే టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్, ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. నాకు తెలుసు నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఏంటి? ఊరుకోండే పెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో. ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దామంటే నువ్వే కదా అన్నావు. వల వేసేద్దామంటే ఎలాగా నన్ను వేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? ఐ టెల్ యూ ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్ లో ఎక్కువ చెప్పావు. ఫోనా? మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్, నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేదు. అన్ని నేను చూసుకుంటా. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో, మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీంట్లో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. యాపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ యాపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి. నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా. బుజ్జి, నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. ఆ. ఆ? నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్లకు చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో, డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం, సొంతంగా బిజినెస్ చేయడానికి 25 lakhs లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న నాన్న ఏంటి ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 lakhs ఇమ్మని చెప్తాను.
నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు ఏంటమ్మా ఇది? అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందా? అది కాదు నాన్న. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు? మీరు ఏదంటే అది. నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటే అప్పుడు అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా. మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా, నీకు దండం పెడతాను. వస్తాను రా. అయిపోయింది. ముందు నువ్వు వెనకకు ఏంటి ఇదేరా? ఎవర్రా అమ్మాయి? నీకు దండం పెడతా. ఏంటి వంశీ, సీను, రవి మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్ అనమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి, నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి, తెస్తాను. సత్తి, అంకుల్స్ కి 3 కాఫీ. అమ్మో, అబ్బా, ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడు రా. ఇప్పుడు అర్థమైందా? హలో, ఏంటి సిద్ధు వెళ్ళిపోయారు? కాఫీ తెస్తానన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సిద్ధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చెత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్, బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపల ఏం జరిగిందో నాకేం తెలుసు సిద్ధు. అవును, నీకేం తెలియదు. ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా. అది కాదు సిద్ధు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నానా? ఎవరో ఒకరు పెట్టలయ్యా, అవతల మా సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో.
ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ పాత అంకులేనా? రండి రండి, వాట్ ఏ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. పర్వాలేదు, సార్ బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. వెళ్ళి తీసుకో. నమస్కారం అమ్మా. ఎందుకు రా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభ్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? ఆ, అదే ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. అబ్బే, కదా. పోనీ నువ్వే చెప్పేయమ్మా. చెప్పేనా? చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేసామండి. చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. ఓకే. హా, వస్తానమ్మా, వస్తా. ఓ బస్ స్టాప్ లో మూడు అయినా చీమ అబద్ధం చెప్పడం ఏంటండి? సార్ బీపీ టాబ్లెట్. వద్దయ్యా, ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. హా, ఎవరైతేనే మహాలక్ష్మినే ఉంది కదా? వస్తాను బావగారు. ఆ, వస్తానమ్మా, రండి. వస్తాను. ఏ టాబ్లెట్? బాబు గారు అవుట్.